ధ్యానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి కళల ద్వారా ఆత్మ జ్ఞానాన్ని అందుకోవచ్చు అని ఆ జ్ఞానామృతాన్ని తెలియజేసిన వంశీ వంశీ సార్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ క్లాస్ ప్రారంభించుకుందాం మాస్టర్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి సబూరి. మనకు ఎప్పుడు కూడా సాయిబాబా ఒకటే చెప్తాడు, శ్రద్ధ సబూరి అని. అయితే ఆ సబూరి అన్నది వర్డ్ ఇప్పటి వరకు అంటే ఆ సాయినాథుడు చెప్పే వరకు కూడా ఎవ్వరు కూడా మనకు చెప్పలేదన్నమాట. అది కేవలం సాయినాథుడు మాత్రమే సబూరి అన్నది చెప్పారు. ఈ సృష్టి మొత్తానికి కూడా సబూరి అన్న పదాన్ని అందించి భగవంతుడంటే ఎక్కడో లేడు, అది నీలోనే ఉన్నాడు అన్న చైతన్యాన్ని హృదయానికి అత్తుకునేలా చెప్పిన సాయినాథుడికి నమస్కరిస్తూ ఈ క్లాస్ని ప్రారంభించుకుందాం మాస్టర్స్. సబూరి అంటే మనం ఏదో అనుకుంటాం, కానీ దాన్ని కరెక్ట్ నిర్వచనం కరెక్ట్ అది తెలిసినప్పుడు మనము చక్కగా దాన్ని అప్లై చేస్తాం మన జీవితంలో. నిజం చెప్పాలంటే దాన్ని కరెక్ట్‌గా మనం అర్థం చేసుకుంటేనే మనకు అది అర్థమవుతుంది. సబూరి అంటే ఏంటి? ఎలా ఉంటే సబూరి అంటారు? ఏంటిది అన్నది. దాని గురించి ఈరోజు వివరంగా తెలుసుకుందాం. సబూరి అంటే మన పిల్లలు మనం ఒడిలో ఉన్నప్పుడు ఎంత నిశ్చింతగా అంటే చిన్న పిల్లలు ఎంత హాయిగా, ఎంత నిశ్చింతగా ఉంటారో అదే సబూరి. అలా మనం ఉండగలగాలి. అది ఎలా ఉండగలగాలి? ఎలా ఉంటే సాధ్యమవుతుంది అన్నది తెలుసుకుంటాం. మనం ఈ సబూరి గురించి ఇంకా క్లియర్‌గా అర్థం కావాలంటే మనం మన చిన్న పిల్లల దగ్గరికి వెళ్లి మీ స్కూల్ ఫీజ్ ఎంత? మరి నీ నీ దగ్గర డబ్బులున్నాయా? మీ ఇంటి ఖర్చులు ఎంత అవుతాయి? ఏంటి? ఎలా చేస్తావు? అని ఇలాంటి క్వెషన్స్ మనం అడిగినప్పుడు ఆ పిల్లలు నాకేమీ తెలీదు అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ వంక చూస్తారు. పేరెంట్స్ దగ్గరికెళ్తారు. అంటే ఎందుకు అంటే వాడికి అవన్నీ అవసరం లేదు ఆ సమయంలో. అవన్నింటి గురించి వాళ్ళకి ఏమీ తెలీదు ఆ వివరాలు. కేవలం నా పేరెంట్స్ నన్ను జాగ్రత్తగా చూసుకుంటారు. నా పేరెంట్స్ నాకు అన్నీ ఇస్తారు. వాళ్ళే సర్వస్వం. వాళ్ళు నన్ను చక్కగా చూసుకుంటారు అన్న విశ్వాసము ఎప్పుడు కూడా ఆ పిల్లవాడికి ఉంటుందన్నమాట. అదే సబూరి అన్నమాట. అయితే మనం ఎందుకు మన పిల్లల్లా నిశ్చింతగా లేము? ఒకసారి క్వెషన్ ఏసుకుందాం ఇది. సరే మరి మన పిల్లలంతా పేరెంట్స్ అంటే అంత నమ్మకము, అంత విశ్వాసం ఉంది కదా! మరి మనకెందుకు భగవంతుడంటే అంత నమ్మకం లేదు? ఎందుకంత నిశ్చింతగా లేము? ఎప్పుడు భయంతో, బాధతో, దిగులు, అభద్రతా భావము, కష్టాలు, భయాలు అని చెప్పేసి వీటితోనే జీవిస్తున్నాం. మరి ఎందుకలా ఉన్నాము? అని ఎవరికి వాళ్ళు వేసుకోవాల్సిన క్వెషన్ ఇది. అయితే ఇక్కడ 80% మరణాలు మర మ మరణాలని మరణాలన్నీ కూడా భయంతోనే జరుగుతున్నాయి. చాలా వరకు గమనించండి. ఇప్పుడు ప్రస్తుత జీవితంలో జరుగుతున్న మరణాలన్నీ కూడా భయంతోనే. ఎలా జీవించాలి? అరే! నాకింత అప్పుంది. నేను ఎలా దీన్ని కట్టాలి అన్న ఒక భయం. లేదంటే పిల్లలు, సంసారం ఉంది. అరే! నేను దీన్ని ముందుకు సాగించలేకపోతున్నాను అన్న భయం. లేకపోతే చ పిల్లల చదువు. నేను దీన్ని చదవలేకపోతున్నాను అన్న భయం. అంటే ప్రతి దాంట్లోనూ కూడా భయంగా జీవిస్తున్నాం. అంటే 100కి 80% మరణాలు ఈ భయంతోనే జరుగుతున్నాయి. ఈ భయానికి మూలం ఏంటి అంటే సబూరి లేకపోవడం. అయితే సబూరి ఎప్పుడైతే మనలో ఉంటుందో మనం భయాన్ని జయిస్తాం. ఆ సబూరిని మనం మనలో పెంపొందించుకోవాలి. అప్పుడే మనము ఆ భయంలో నుంచి బయటికి వస్తామనమాట. అందరికీ నమ్మకం ఉంది. కానీ 100% నమ్మకం లేదు. సరే, చూడండి ఫర్ ఎగ్జాంపుల్‌గా హ్మ్. ఇప్పుడు మనం ఏదైనా ఒక కర్మని చూసుకుంటాం. లేదంటే కర్మెందుకు భవిష్యత్ మరణించబోతున్నాము అన్నది చూసుకుంటాం. దానిని మనం ఎలా క్లియర్ చేసుకోవాలి? ఎలా దానికి సంబంధించిన కర్మను చూసుకొని క్లియర్ చేసుకోవాలి అన్నది మనకు ఆ నాలెడ్జ్ అంతా తెలుసు. అదే పక్కవాడికి ఇలా వచ్చింది అని ఎవరైనా మనకు ఫోను చేసి చెప్పినప్పుడు, ఏముంది పర్వాలేదులే, ఏం భయపడకు,
చక్కగా నువ్వు గతంలో చేసిన కర్మేంటో చూసుకో. దాన్ని క్లియర్ చేసుకొని ఇక్కడ అడుగు మాస్టర్స్‌ని అడుగు. పోస్ట్‌పోన్ చేయమని అడుగు. చక్కగా నీ జీవితాన్ని నీకివ్వమని అడుగు అని చక్కగా చెప్తాం. అదే మన దాకా వచ్చిందనుకోండి, ఆహ్, సరే చేస్తాం. మనకా నాలెడ్జ్ ఉంది. చెప్పింది చేస్తాం. కానీ లోపల ఎక్కడో ఒక చోట చిన్న భయం. ఇది జరుగుతుందో లేదో? ఇదవుతుందో లేదో? నాకు మరణమొస్తుందో ఏమో? అని ఇలా లోపల ఒక రకమైన భయంతో ఉన్నాం. ఆ భయానికి కారణం ఏంటంటే, మనం 100% నమ్మకపోవడం కారణం. కాబట్టి ఇక్కడ అందరూ 100% నమ్మడం లేదు. దేవుడున్నాడు, నన్ను రక్షిస్తాడు అని అంటాం. కానీ లోపల భయంగా జీవిస్తూ ఉంటాం. ఎందుకు ఆ భయంతో జీవిస్తున్నామంటే, మనలో సబూరి లేదు. కాబట్టే మన జీవితం అస్తవ్యస్తమైపోయింది. అయితే సబూరి మన జీవితంలో ఉంటే చాలా ధైర్యంగా జీవిస్తాం. సబూరి అంటే ఇక్కడ మళ్ళీ ధైర్యంగా జీవిస్తున్నామంటే ధైర్యంగా ఉంటే సబూరి అంటే ధైర్యము కాదు, విశ్వాసం కూడా కాదు. దాని గురించి కూడా క్లారిటీ తీసుకుందాం. సబూరి అంటే ధర్మబద్ధమైన జీవితము ప్లస్ నమ్మకం. ఇవి 2 ఉంటేనే సబూరి. అంటే నీ యొక్క జీవితం నమ్మకం అంటే ఎవరినైతే నమ్ముతున్నామో, ఏ భగవంతుడి మీదైతే నువ్వు నమ్మకాన్ని ఏర్పరచుకున్నావో, ఆ నమ్మకము ఉండాలి. దానితో పాటు ధర్మబద్ధమైన జీవితం నీ జీవితమై ఉండాలి. ఎప్పుడైతే అలా ఉంటుందో అదే సబూరిగా మారుతుంది. నేను సరి అయిన ధర్మమైన జీవితాన్ని జీవిస్తున్నాను. నాకెందుకు ఇబ్బందులొస్తాయి? అని చాలా ధైర్యంగా ఉంటామనమాట. మనం కనుక సరి అయిన జీవితం జీవిస్తే, కరెక్ట్‌గా ధర్మబద్ధంలో ఉంటే. కాబట్టి అలాంటి ధర్మబద్ధమైన జీవితం నా నేను జీవిస్తున్నానా లేదా అని ఎవ్వరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి. నేరం చేశాను. ఏమన్నా అవుతదేమో అలా ఉన్నప్పుడే సబూరి మాయమవుతుంది. అంటే ఆహ్, హ్మ్, మనం ఏదైనా తప్పు చేశాము. ఏదైనా తప్పు చేసినప్పుడే కదా మనం ఈ విధంగా అనుకుంటాం. అరే! నేను తప్పు చేశాను. నాకేమైనా అవుతుందో ఏమో! ఇలా ఏమైనా జరుగుతుందేమో! అని ఇలా మనం రకరకాలుగా అనుకుంటాం. అప్పుడే మన లోపల నుంచి సబూరి అన్నది మాయమవుతుంది. కాబట్టి సబూరి ఎప్పుడూ కూడా పోకూడదు మన లోపల నుంచి. అది ఎక్కడో బయట దొరికే వస్తువు కాదు. ఎవరో ఇచ్చేది కాదు. ఎవరో అనుగ్రహిస్తే వచ్చేది కాదు మన దగ్గరికి. అందరికీ సబూరి అనేది వాళ్ళ అంతరంగంలో చక్కగా ఉంటుంది. కానీ, ఆ అంతరంగంలో ఉన్న ఆ సబూరిని నీ బాహ్యంలోకి రావాలి అనంటే ఫస్ట్ ధర్మబద్ధమైన జీవితం. దానితో పాటు 100% నమ్మకం. ఇవి 2 ఉంటేనే చక్కగా ఆహ్, ఆ సబూరితో ఉంటావు. పిల్లలు సబూరితో ఉంటారు. ఇది మనం మన పిల్లల దగ్గర నేర్చుకోవాలి. ఏది జరిగినా సరే వాళ్ళకు నన్ను రక్షిస్తారు నా యొక్క పేరెంట్స్ అని ఎంతో సంరక్షణతో, ఎంతో ధైర్యంగా జీవిస్తూ ఉంటారు. వాళ్ళకి ఏమీ ఉండదు. వాళ్ళు చక్కగా హాయిగా ఆడుతూ, పాడుతూ ఇంట్లో ఏవో ఇబ్బందులుంటాయి. కానీ ఆ పిల్లలకి ఏమీ పట్టదనమాట. అంటే వాటి గురించిన ఆలోచన ఏమీ ఉండదు వాళ్ళకి. వాళ్ళు ఎంతసేపు హాయిగా అలా జాయ్‌ఫుల్‌గా, ఆనందంగా, ధైర్యంగా జీవిస్తుంటారు. ఎందుకంత ధైర్యంగా, ఎందుకలా జీవిస్తున్నారు అంటే, వాళ్ళు సబూరితో ఉన్నారు. పేరెంట్స్ నన్ను రక్షిస్తారు. ఏదేమైనా సరే వాళ్ళు నన్ను చూసుకుంటారు అన్న ఆహ్, జ్ఞానం వాళ్ళకుంది. కాబట్టే వాళ్ళు చక్కగా ధైర్యంగా జీవిస్తారు. సబూరి అంటే ఇందాకే చెప్పుకున్నాం. ధర్మము ప్లస్ నమ్మకం. ఇవి 2 కలవాలి. అంటే మన జీవనం ధర్మంగా ఉందా లేదా అన్నది నిత్యం మనం సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. మనం న్యాయంగా, ధర్మంగా, నిజాయితీగా ఉన్నామా లేదా? మనకు తెలుసు గదా! ఎంతవరకు మనం న్యాయంగా ఉన్నాం, ఎంతవరకు మనం ధర్మంగా ఉన్నాం, ఎంతవరకు మనం నిజాయితీగా ఉన్నాం అన్నది ప్రతి ఒక్క విషయంలోనూ మనం సెల్ఫ్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే మనం సరిగ్గా లేము అన్న సంగతి మనకు తెలిసిందో, ఆ రోజు ఆ రోజు నుంచి మనకు భయం అన్నది ప్రారంభమవుతుంది.
చూడండి మనం ఏదైనా ఒక భయానికి గురవుతున్నాం, భయపడుతున్నాం అంటే ఎక్కడో ఏదో అధర్మంలో ఉన్నాము. ఎక్కడో మనం సరిగ్గా లేము అన్నది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ధర్మంలో, న్యాయంలో, నిజాయితీలో ఉన్నవాడు దేనికి భయపడడు. వాళ్ళెలా ఉంటారు అంటే మొండిగా ఉంటారు. నేనే తప్పు చెయ్యలేదు. నా నేనెందుకు భయపడాలి? నాకేం అవసరం? నేనేమి భయపడాల్సిన అవసరమే లేదు అని ఏ మాత్రం భయపడకుండా ఉంటారనమాట. అప్పుడు అతనికి సబూరి అన్నది ఒక కవచంలా అతని చుట్టూతా ఒక కవచంలా తయారవుతుంది. ఎప్పుడు అనంటే కంప్లీట్‌గా ధర్మబద్ధమైన జీవితంలో ఉంటూ కంప్లీట్ నమ్మకంతో ఉన్నప్పుడు. సబూరి మన అంతర్గతంలోనే ఉంది కాబట్టి దానిని మనమే బాహ్యంలోకి తీసుకురావాలి. ఈ బాహ్యంలోకి తీసుకురావాలి అంటే మనం జీవించే జీవన విధానంపై ఇది ఆధారపడి ఉంటుంది. సబూరి అంటే తన పట్ల తనకు నమ్మకం ఎప్పుడైతే ఏర్పడుతుందో, నమ్మకం ఎప్పుడు ఏర్పడుతుంది? మన జీవనం సరిగ్గా ఉంది. ఓకే. నేను సరియైన జీవితాన్నే జీవిస్తున్నాను. నేను ధర్మబద్ధంగానే ఉన్నాను. నేను న్యాయంగానే ఉన్నాను. నేను సత్యంగానే ఉన్నాను. నేను ఎవ్వరికీ ఎటువంటి హాని చెయ్యట్లేదు. ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు. అని ఎప్పుడైతే మన పట్ల మనకు ఖచ్చితమైన నమ్మకం ఉంటుందో, అప్పుడు ఆటోమేటిక్‌గా అదే సబూరిగా మారిపోతుంది. చే చే చాలామంది ఏం జేస్తారు, చేసే పనులన్నీ చేస్తారు. అంటే ఏవేవో ఒకరిని పక్కవారిని ఇబ్బందులు పెట్టడము, మాటలనడం, విసిగించడము, లేకపోతే కొట్టడము, తిట్టడము, జంతువులను చంపడం, ఇలా చేసే పనులన్నీ చేసి భగవంతుడున్నాడు నన్ను కాపాడతాడు. అంటే ఇవన్నీ చేసి భగవంతుడున్నాడు నన్ను కాపాడుతాడంటే ఎలా కాపాడతాడు భగవంతుడు? నీ జీవన విధానం ఎప్పుడైతే సరిగ్గా ఉంటదో అప్పుడే భగవంతుడు కాపాడతాడు అన్నది మనం గుర్తుకు పెట్టుకోవాల్సిన విషయం. అలా కాకుండా మనం సరిగ్గా లేకపోక ఏ దేవుడు నన్ను రక్షించలేడు అని చెప్పేసి ఒక దేవుడి నుంచి ఇంకొక దేవుడికి మనమే షిఫ్ట్ అవుతున్నాం. ఈయన కాకపోతే ఇంకొక దేవుడు. లేకపోతే ఈ మతం కాకపోతే ఇంకో మతానికి సంబంధించిన భగవంతుడు. ఇలా మనము షిఫ్ట్ అవుతున్నాం కానీ, మన జీవన విధానం ఏ భగవంతుడైనా సరే నిన్ను రక్షించాలి అంటే, నీ జీవన విధానం అన్నది సరిగ్గా ఉండాలి. అంతేకాని నీ జీవన విధానం అన్నది సరిగ్గా లేకుండా ఏ దేవుడు ఎవ్వరు కూడా మనల్ని రక్షించడు. అది అర్థం చేసుకోవాల్సిన విషయమనమాట. దీనికి ఒక ఎగ్జాంపుల్‌గా ఒకటి స్టోరీ తీసుకుందాం మాస్టర్స్. ఇక్కడ ఏంటంటే ఒక ఫారెస్ట్‌లో ఒక తాత, అవ్వ, మనవడు ముగ్గురు కలిసి జీవిస్తుంటారు. అయితే ఆహ్, హ్మ్, వాళ్ళ ఇంటి నుంచి స్కూల్‌కి ఆ బాబుని తీసుకువెళ్ళాలంటే వాళ్ళు ఫారెస్ట్ దాటి వెళ్ళాలన్నమాట ప్రతిరోజు కూడా. వాళ్ళ తాతయ్య వాళ్ళ మనవడిని రోజు కూడా స్కూల్‌కి తీసుకువస్తూ ఉండేవాడన్నమాట. అయితే ఒకరోజు సడెన్‌గా వాళ్ళ తాతయ్య చనిపోతాడు. ఈ పిల్లవాడు ఒక్కడే ఒంటరిగా వెళ్ళాల్సి వస్తుంది. అయితే అడవిలో క్రూర మృగాలు ఉంటాయి. మనందరికీ తెలిసిందే. ఎప్పుడు ఏ మృగం అడ్డమొస్తుందో తెలీదు. ఎటువంటి అపాయం తలెత్తుతుందో తెలీదు. ఆ అబ్బాయికి భయమవుతుంది. ఏడుస్తుంటాడనమాట. అయితే వాళ్ళ నానమ్మ ఏం చేస్తుందంటే ఆహ్, సరే ఎందుకు ఏడుస్తున్నావంటే, ఇలా నాకు భయమైతుంది స్కూల్‌కి వెళ్ళాలంటే, అంటే సరే అయితే అని చెప్పేసి ఆ చిన్న పిల్లవాడి జేబులో కృష్ణుని ఫోటోని ఉంచుతుంది. ఉంచి, "నాయనా నువ్వు ప్రతిరోజు స్కూల్‌కి వెళ్తావు కదా! వెళ్ళేటప్పుడు నీకెప్పుడు భయం అనిపించినా సరే, ఈ కృష్ణుడిని పిలువు. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ అని చెప్పేసి ఆ శ్రీకృష్ణుడిని పిలువు. ఆయన్నే వస్తాడు. ఆయనే నిన్ను కాపాడతాడు" అని చెప్తుంది ఆ అవ్వ. అయితే ఈ పిల్లగాడు కూడా అంతే నమ్మకంతో అవ్వ చెప్పింది కదా! అంతే నమ్మకంతో, అంతే ప్రేమతో ఆ విధంగానే చేస్తూ ఉంటాడు. ఇంకా అడవి దగ్గరికొచ్చేవరకి ఆ క్రూర మృగాలు ఏవో కనిపిస్తాయి. కనిపించేసరికి ఇతనికి భయమవుతుంది. ఇంకా వాళ్ళ అవ్వ చెప్పింది కదా! అని చెప్పేసి కృష్ణుడి ఫోటోను బయటికి తీసి జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ అని చెప్పేసి కృష్ణుడిని పిలవడం ప్రారంభిస్తాడు. కృష్ణుడొస్తాడు. వచ్చి ఏంటి? ఏం కావాలి? అని అడుగుతాడు. అప్పుడు సరే నాకు ఈ క్రూర మృగాలు అంటే భయమేస్తుంది. నేను స్కూలుకి వెళ్ళాలి. నువ్వు నాతో పాటు నా స్కూలు వరకి రా అని చెప్పేసి ఆ విధంగా హెల్ప్ అడుగుతాడనమాట.
అయితే సరే పద అని జెప్పేసి ఇక కృష్ణుడు ఏం చేస్తాడు ఫ్లూట్ వాయిస్తాడు. ఆ ఫ్లూట్ వాయించడంతో ఆ క్రూర మృగాలన్నీ కూడా హాయిగా నిద్రపోతాయి. ఇంకా చక్కగా ఆ బాబును చక్కగా స్కూల్ దగ్గరికి తీసుకువెళ్తాడు. మళ్ళీ వచ్చేటప్పుడు కూడా ప్రతిరోజు ఈ విధంగా జరుగుతూ ఉంటుందనమాట. తీసుకొస్తూ ఉంటాడనమాట. ఈ ఈ విధంగా జరుగుతూ ఉంటది. అయితే ఒకరోజు ఈ పిల్లగాడు చాలా డల్‌గా అలా ఏమి మాట్లాడకుండా చాలా డల్‌గా ఉంటాడు. కృష్ణుడు అడుగుతాడనమాట. "ఏమైంది? ఎందుకలా డల్‌గా ఉన్నావు?" అన్నట్టుగా అడిగితే, "ఈరోజు మా టీచర్ వాళ్ళకి అందరూ కూడా ఏదో ఒక బహుమతిగా ఏదో ఒకటి తెస్తున్నారు. నా దగ్గర ఏమీ లేదు. నేను ఏమీ ఇవ్వలేని స్థితిలో ఉన్నాను. అందుకే నేను ఈ విధంగా ఉన్నాను" అని జెప్పేసి చెప్తాడనమాట ఆ పిల్లవాడు. అయితే కృష్ణుడు ఏం చేస్తాడు, "అవునా! అయితే సరే నేనిస్తానులే నీకు గిఫ్ట్. అది తీసుకువెళ్ళి మీ మీ మేడం వాళ్ళకివ్వు" అని చెప్పేసి ఒక చిన్న బాక్స్‌నిస్తాడు. ఆ బాక్స్ ఈ బాబుకి కూడా తెలీదు ఏముంది అందులో అన్నది. జస్ట్ బాక్స్ ఇస్తాడు. "ఇది తీసుకెళ్ళి మీ టీచర్‌కివ్వు" అంటాడు. అది తీసుకువెళ్తాడు. వాళ్ళ టీచర్‌కిస్తాడు. అది తెరిచి చూస్తే అందులో బంగారు నాణాలుంటాయి. టీచర్‌కి డౌటొస్తుంది. అరే! ఈ పిల్లగాడిది బీద పరిస్థితి. ఇంత బీద పరిస్థితిలో ఉన్న పిల్లవాడికి బంగారు నాణాలు ఎట్లా వచ్చాయి? ఏమైనా దొంగతనం చేశాడా? ఏం జరిగుంటుంది? అని ఎవరికైనా డౌటొస్తుంది. ఇది కామన్. ప్రతి టీచర్ అయితే ఆ టీచర్ అడుగుతుంది. "ఇవి ఎక్కడివి?" అనంటే, "నాకు శ్రీకృష్ణుడిచ్చాడు గిఫ్ట్‌గా" అంటాడు. అంటే హ్మ్. "లేదు నువ్వు ఏదో దొంగతనం చేసినట్టున్నావు. ఏదో అబద్ధం ఆడుతున్నావు. నాకు కరెక్ట్‌గా చెప్పు" అంటే, "లేదు లేదు నాకు కృష్ణుడే ఇచ్చాడు." సరే అయితే పద నాకు చూయించు అంటుంది. కృష్ణుడిని నాకు చూయించు అంటే తీసుకువెళ్తాడు. అడవిలో ఎక్కడైతే కృష్ణుడిని పిలుస్తాడో ప్రతిరోజు అక్కడికి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి అక్కడ జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ అని జెప్పేసి కృష్ణుడిని పిలుస్తాడు. కృష్ణుడు గూడా ప్రత్యక్షమవుతాడు. కానీ కృష్ణుడు అందరికి కనిపిస్తాడా అంటే అందరికి కనిపించడు. ఆ పిల్లవాడికి ఒక్కడికే కనిపిస్తాడు. ఎందుకు కనిపిస్తాడు అనంటే మనకు సృష్టిలో ఎక్కడా లోపం లేదు. దృష్టిలో లోపముంది. ఎందుకంటే నాకు కనిపిస్తలేదు అనంటే అందరికీ కనిపించట్లేదు కాదు. అక్కడ ఉన్నాడు. కానీ నువ్వు చూడగలిగే శక్తితో నువ్వు లేవు. కాబట్టే ఆ పిల్లవాడికి మాత్రమే ఆ భగవంతుడు కనిపిస్తున్నాడు. అప్పుడు ఇక్కడే ఉన్నాడు కృష్ణుడు కావాలంటే అడగండి అంటాడు. అంటే నాకేం కనిపించట్లేదు. నాకేం వినిపించట్లేదు అంటారు టీచర్. సరే ఇప్పుడు ఏం చేయాలని జెప్పి కృష్ణుడు ఇంకొక ఆహ్, గిఫ్ట్ ఇంకొక గిఫ్ట్ తన చేతికిచ్చి, "సరే ఇది మీ చే మే మీ మే మీ టీచర్ చేతికివ్వు. ఇది కృష్ణుడిచ్చాడు" అని చెప్పేసి చూయించు అని చెప్తారు. అయితే సరే అని చెప్పి చూయిస్తే అప్పుడు అర్థమవుతుంది. ఓకే. అంటే ఆ పిల్లవాడు ఎంత నిజాయితీతో ఉన్నాడు. ఎంత ధర్మబద్ధమైన జీవితాన్ని జీవిస్తున్నాడు. ఆహ్, ఎంత న్యాయంగా ఉన్నాడు. ఎప్పుడైతే మనం కూడా అంతే న్యాయము, ధర్మము, నిజాయితీతో ఉన్నప్పుడు చక్కగా ఆ భగవంతుడు మనకు ప్రత్యక్షమవుతాడు. ఎందుకు ప్రత్యక్షమవ్వాలి ఆ భగవంతుడు? ఎందుకు మనకు రక్షణగా ఉండాలి? ఎందుకు సబూరినివ్వాలి అంటే అది ఆయన డ్యూటీ. ఆయన డ్యూటీ ఆయన చేస్తాడు. మన డ్యూటీ మనం సరిగ్గా చేస్తేనే అన్నది మనం గుర్తుకు పెట్టుకోవాలి. అలా ఆ పిల్లవాడిలో మనం కూడా చక్కగా సబూరిని కలిగి ఉండాలి. ప్రతి ఇంట్లో కూడా దక్షిణం వైపు యమధర్మరాజు ఉంటారు. ఆ యమధర్మరాజు ధర్మము, నీతి, న్యాయము లేకపోతే అంటే ఎలా అంటే ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క న్యాయం. అంటే వాళ్ళ ఇంట్లో పిల్లల్ని ఒకలా, పక్కింటి పిల్లల్ని పట్ల ఒక న్యాయము, లేదంటే ఇంట్లో కోడలికి ఒక న్యాయము, కూతురికి ఒక న్యాయము, లేకపోతే ఇంకా ఇంట్లో పెంచుకుంటున్న కుక్క పట్ల ఒక రకమైన భావన, బయట వీధి పట్ల పెరుగుతున్న వి వి వీధి పట్ల వీధిలో పెరుగుతున్న కుక్క పట్ల ఒక రకమైన భావన. ఇలా ఎప్పుడైతే సరిగ్గా లేమో అంటే ఒకరిని ఒకలా చూడడం, ఇంకొకరి పట్ల సమన్యాయం లేకపోవడం. ఎప్పుడైతే సమన్యాయం లేకుండా జీవిస్తూ ఉంటారో అక్కడ ఏమవుతుందంటే వాళ్ళ అలాంటి వారి ఇంట్లో నుంచి యమధర్మరాజు నిశ్శబ్దంగా బయటికి వెళ్తాడు. అప్పుడు వాస్తు పురుషుడు నిద్రలేస్తాడు. ఇక్కడ ఏంటి అనంటే మనకు 8 దిక్కులు కదా! ఆ 8 దిక్కుల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్పాలకులు ఉంటారనమాట. ఆ యొక్క వాస్తు పురుషుడు లేవకుండా వాళ్ళు అక్కడ కూర్చుంటారనమాట తిష్ట వేసుకొని. ప్రతి ఇంట్లో ఉంటారు అష్టదిక్పాలకులు. కానీ ఎప్పుడైతే
ఈ యొక్క దక్షిణ భాగంలో మనం సరి అయిన న్యాయం లేదంటే, అంటే సమన్యాయం లేకుండా ఎవరి ఇల్లైతే ఉందో, అక్కడి నుంచి యమధర్మరాజు సైలెంట్‌గా, నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే అక్కడ ప్లేస్ ఖాళీ అయిందో ఆటోమేటిక్‌గా వాస్తు పురుషుడు లేసి కూర్చుంటాడు. అక్కడ వాస్తు పురుషుడు లేచి కూర్చోవడం అంటే ఏంటి అంటే, ఆటోమేటిక్‌గా ఇంట్లో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అన్నమాట. అంటే ఎక్కడైనా సరే మనము అనుకుంటాం వాస్తు దోషాలున్నాయి. మా ఇంట్లో వాస్తు సరిగ్గా లేదు అని. ఎక్కడ వాస్తు సరిగ్గా లేదు అంటే, నీ జీవన విధానంలోనే వాస్తు సరిగ్గా లేదు. ఎప్పుడూ కూడా మనం సరి చేసుకోవాల్సింది ఒక ఇల్లునో, ఒక మనిషినో కాదు. మనల్ని మనం ఫస్ట్ మనం జీవించే విధానాన్ని, మనం సరి అయిన జీవితాన్ని జీవించాలి. అది మనం చేసుకోవాల్సిందనమాట. అదే విధంగా ఇంకొక ఎగ్జాంపుల్. షిరిడి సాయికి ఇద్దరు భక్తులున్నారు. అందులో ఒక భక్తురాలు ఎప్పుడు కుండలు తయారు చేస్తూ అలా ఉండేది. అయితే ఆమె బిడ్డ అనుకోకుండా ఆహ్, ఆహ్, అది పొయ్యి పొయ్యిలో పడబోతుంటది. పడబోతున్నప్పుడు ఆమె సాయినాథుడిని స్మరిస్తది. షిరిడిలో ఉన్న సాయినాథుడు తన చెయ్యి కాల్చుకొని కూడా ఆ బిడ్డను కాపాడతాడు. ఓకే. ఇంకొక భక్తురాలుంది. మరి ఆమె, ఆమె కూడా ఎప్పుడు పడుకున్నా, లేసున్నా, కూర్చున్నా సాయిరాం, సాయిరాం, సాయిరాం అంటుంటుంది. కానీ ఒకరోజు అనుకోకుండా ఒక జరిగిన యాక్సిడెంట్‌లో బిడ్డను, భర్తను ఇద్దరిని కోల్పోతుంది. మరి ఈమె నిత్యం సాయినామాన్ని జపిస్తుంది కదా! ఎందుకు మరి ఈమెను వీళ్ళ కుటుంబాన్ని ఎందుకు సాయిబాబా కాపాడలేకపోయాడు అంటే వీళ్ళు సబూరిలో లేరు. అంటే వాళ్ళ యొక్క జీవన విధానము న్యాయంగా, ధర్మంగా, నిజాయితీగా లేరు. నోట్లోనే అంటే పైన పైన నోటితో మాత్రమే సాయిరాం అంటుంది. హృదయంలో లేదు. కాబట్టి మొదటి భక్తురాలు బిడ్డను ఎందుకు కాపాడాడు అంటే, ఆమె చేస్తున్న ప్రతి పని పట్ల, ప్రతి విషయంలోనూ, సత్యంలోనూ, ధర్మంలోనూ, న్యాయంలోనూ ఉండి చక్కగా జీవిస్తుంది. కాబట్టే ఆ బిడ్డను సాయిబాబా కాపాడాడు. ఈ బిడ్డ వీళ్ళనెందుకు కాపాడలేకపోయాడంటే, వీళ్ళ జీవన విధానం సరిగ్గా లేదు కాబట్టే, ఏ భగవంతుడు ఏ ఏ ఏ రకంగా పిలిచినా పలకడనమాట. కాబట్టి మెయిన్‌గా మనం తెలుసుకోవాల్సింది మన యొక్క జీవన విధానం సరి అయిన విధంగా ఉండాలి. సబూరి అత్యంత విలువైనది. దానికి కారణం మనమే. మీరు చేయాల్సింది సరిగ్గా చేస్తే రావాల్సింది ఖచ్చితంగా వస్తుంది. అది ఆరోగ్యము, డబ్బు ఏదైనా సరే. ఒక ఇబ్బందులు పోవాలన్నా, కష్టాలు పోవాలన్నా, ఏది కావాలనుకున్నా సరే, మీరు చేయాల్సింది సరిగ్గా చెయ్యాలి. 100% నమ్మకంతో మీ జీవన విధానం సరిగ్గా ఉంచుకునేలా చక్కగా చేసినప్పుడు ఖచ్చితంగా మీకు రావాల్సింది వచ్చి తీరుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే ప్రహ్లాదుడున్నాడు. ప్రహ్లాదుడు వాళ్ళ నాన్న కొండ మీద నుంచి విసిరేస్తాడు. సరే విసిరేసుకో అంటాడు. ఏంటిరా నీ ధైర్యం అసలు? ఇంత చిన్నవాడివి కొండ మీద నుంచి పడేస్తే భయం లేదు. పాములతో కరిపిస్తే భయం లేదు. ఆ! ఏం చేసినా చీకటి గదిలో బంధించిన భయం లేదు. ఏంటి నీకీ ధైర్యం అంటే, నాకు నారాయణుడు ఉన్నాడు. ఆయన నన్ను కాపాడుతాడు అనంటాడు. ఎందుకు ప్రహ్లాదుడికి అంత ధైర్యం అంటే, ప్రహ్లాదుడు సరి అయిన జీవనంలో జీవిస్తున్నాడు. సబూరితో ఉన్నాడు. అంటే ఆహ్, హ్మ్. ఇక్కడ చాలా మంది మరి కొండల మీద నుంచి లేకపోతే ఇండ్ల మీద నుంచి చాలా మంది దూకేసి చనిపోతున్నారు కదా! మరి ప్రహ్లాదుడు నొక్కడినే ఎందుకు నారాయణుడు కాపాడాడు అంటే, అతను ధర్మబద్ధమైన జీవితాన్ని జీవిస్తున్నాడు. నీతి, న్యాయము, నియమాలలో ఉన్నాడు. అలా ఉండాలి మనం ఎప్పుడూ కూడా. ఎప్పుడైతే అలా ఉంటామో ఖచ్చితంగా భగవంతుడు మనల్ని రక్షిస్తాడు. విశ్వాసము, సబూరి 2 వేరే. చాలామంది విశ్వాసము, సబూరి 2 ఒకటి అనుకుంటారు. కాదు. విశ్వాసం వేరే, సబూరి వేరే. విశ్వాసము అంటే మనం ఎలా ఉన్నా కానీ మన పేరెంట్స్ మనల్ని చూసుకుంటారు అని పిల్లలు అనుకుంటారు చూడండి. అది విశ్వాసం. ఇందులో ఎలా ఉంటుందంటే కొంచెం అనుమానం ఉంటుంది. అవుతుందో కాదో హ్మ్. ఉంటారో, ఉండరో అన్నట్టు అనుమానంతో ఉంటుంది. ఇప్పుడు చూడండి కుక్క విశ్వాసపు జీవి. కుక్కకు ఎంతో విశ్వాసం ఉంటుంది అంటారు. అయితే మీరు మీరు కుక్కకు ఒక బిస్కెట్ వేస్తే అది తోక ఊపుకుంటూ మీ వెనకాలే వస్తది. అది మీతో పాటే వస్తూ ఉంటది.
అది అలా వస్తున్న ఏ క్షణంలో అయినా సరే అది మీతో ఉండడానికి ఒప్పుకుంటుంది. లేదా అవసరమైతే పారిపోవడానికి కూడా సిద్ధంగా ఉంటుంది. అంతేకాని ఎప్పుడు నీతోనే ఉండదు. ఎందుకు అనంటే మనం ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ప్రవర్తిస్తుంటాం. ఆహ్, హ్మ్, ఒకవేళ దాన్ని ఒక కట్టె తీసుకొని కొట్టబోతుంటే అదేమైనా మన పక్కలనే ఉంటదా? ప్రేమగా సరే కొట్టు, నన్ను కొట్టు అని ఉంటుందా? ఉండదు. అది పారిపోతుంది. ఎందుకు అనంటే కుక్కకి విశ్వాసం ఉంది. విశ్వాసం అంటే అవసరం ఉన్నంత వరకు ఉంటారు. అవసరం తీరాక వెళ్ళిపోతారు. అది. అందుకే విశ్వాసానికి ఈ యొక్క సబూరికి అన్నది సంబంధం అనేది వేరే ఉంటుంది. కాబట్టి సబూరి అనంటే ధర్మంతో కూడిన విశ్వాసం. అంటే ధర్మం ఉండాలి. విశ్వాసంతో పాటు, నమ్మకంతో పాటు ధర్మబద్ధమైన జీవితం అనేది సబూరి ఉంటేనే సబూరి అన్నమాట. అదే విధంగా విదురుడున్నాడు. విదురుడు తన జీవితం మొత్తం కూడా సబూరిలోనే ఉన్నాడు. తనని హ్మ్, మొట్టమొదటగా మంత్రిని చేస్తారనమాట. మంత్రిని చేసినప్పుడు అతనికి ఒక దండం ఉంటుంది పట్టుకోమని. ఆ దండం పట్టుకొని ఉంటాడు. తర్వాత ధృతరాష్ట్రుడిని రాజుని చేయబోతుంటారు. వెంబడే ఆయన విదురుడు ఆగండి. గుడ్డివాడిని రాజు చేయడానికి వీల్లేదు. గుడ్డివారికి రాజయ్యే అర్హత లేదు అని చెప్పేసి చెప్తాడు. వెంటనే ఆ ధృతరాష్ట్రుడికి చాలా కోపమొస్తుంది. అరే! లేక లేక ఏదో రకంగా నాకు రాజ్యం రాబోతుంటే వీడొకడు వీ వీ వీడు వీడి నియమాలు అని చెప్పేసి చాలా కోపమొస్తుంది. అయినా సరే ఎంతో దూషిస్తాడు విదురుని. అయినా సరే ఏమి పట్టించుకోడు. ఆయనకి ఎటువంటి మొహమాటం లేదు. నేను సరియైన జీవితాన్ని జీవిస్తాను అని చెప్తాడు. ధర్మమే నా దారి అని అనుకుంటాడనమాట. మొత్తం రాజ్యంలో ప్రతి ఒక్కరు అంటే చివరికి మహాభారత సంగ్రామం అప్పుడు అందరూ చనిపోతారు కదా! చివరికి కానీ విదురుడు హాయిగా బయటికి వెళ్ళిపోయి ధ్యానం చేసుకొని అందరూ చచ్చిపోయాక వస్తాడనమాట. ఇతని జీవితం మొత్తం కూడా ధర్మంతో కూడిన నమ్మకం. కాబట్టి అందరం ఇంకా ఇప్పటికి కూడా ఆ విదుర నీతిని ఆయన చెప్పిన జ్ఞానాన్ని ఇంకా ఫాలో అవుతున్నాం ప్రతి ఒక్కరం కూడా. కాబట్టి విదురుడిలా ఉండాలి మనం. అంటే ఎ ఎంత అంటే ధ ధర్మము, న్యాయం పట్ల అంత స్ట్రాంగ్‌గా, అంత బిలీవ్ చేస్తూ ఉండాలి. అదే విధంగా వెంగమాంబ తీసుకుందాం. వెంగమాంబది కూడా ఏంటంటే ఆమె వెంకటేశ్వర స్వామిని నమ్ముకొని జీవిస్తూ ఉంది తిరుమలలో. అప్పుడు అక్కడ ఉన్న దీక్షితులు, పండితులు, చుట్టుపక్కలున్న వారు ఎంతో మందిని ఆమెను విధవరాలు అని చెప్పేసి జుట్టు పట్టుకొని బయటికి గెంటేయడము, వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం చేసుకోనీయకుండా, ఆమె పనిని ఆమె ఏమీ చేసుకోనివ్వకుండా ఎంతో ఇబ్బంది పెడతారు. అయినా సరే ఆమె నా పని నాది, వాళ్ళ పని వాళ్ళది అన్నట్టుగా జీవిస్తూ ఉండేది. నాకు వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. వీళ్ళతో నాకు పనేంటి అన్నట్టుగా జీవిస్తూ ఉండేది. చివరకు వెంకటేశ్వర స్వామి రథం ఆమె ఇంటి ముందర ఆగిపోయింది. ఇప్పటికి కూడా అంటే ఎప్పుడో జరిగిపోయింది కదా! ఈ వేంగమాంబ స్టోరీ. అయినా సరే ప్రస్తుత కలియుగం వరకు కూడా ఆ వేంగమాంబ ఇంటి దగ్గరికి ఆ రథం వచ్చిందంటే అక్కడ ఒక ప్రదక్షిణ చేసి వెళ్ళవలసిందే. ఒకవేళ అక్కడ ప్రదక్షిణ చేయకుండా ముందుకు వెళ్తే, ఆ బండి ఒక్క అంగుళం కూడా ముందుకు కదలదు. అక్కడ అంతే కాకుండా అక్కడ ఉన్న నిత్య అన్నదాన సత్రాని అన్నదానానికి కూడా ఆమె పేరే పెట్టారు. మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ నిత్య అన్నదాన సత్రమని. మరి ఎలా సాధించుకోగలిగింది ఈమె? అంటే సబూరి. కేవలం సబూరితోనే ఆమె సాధించుకుంది. ఎక్కడ సబూరి ఉన్నదో అక్కడ దైవం శక్తి ఉంటుంది. సబూరి భగవంతుడు ఇచ్చేది కాదు. మీ జీవన విధానంలో నుంచి వచ్చేది. తప్పు చేసినప్పుడు లోపల ఒక గిల్టీ ఫీలింగొస్తుంది. అయ్యో! నేనిలా చేశానా అని. కొద్దిమందికి గిల్టీ ఫీలింగ్. అయ్యో! నేనిలా చేశానా అన్న గిల్టీ ఫీలింగొస్తుంది. కొద్దిమందిరికేమో అహమొస్తుంది. ఆ! చేస్తాను. నేనెంతైనా చేస్తాను. నాకేం కాదు అని ఒక రకమైన అహంతో జీవిస్తుంటారు. అంటే ఇక్కడ ఇవి 2 అంటే గిల్టీ ఫీలింగు, అదే విధంగా అహము. ఇవి 2 కూడా నీ సబూరిని నాశనం చేస్తుంది. అందుకు తప్పు చేసిన వారు ఎప్పుడైనా సరే రి రియలైజ్ అవ్వాలే తప్ప గిల్టీనెస్ ఉండకూడదు, అహం ఉండకూడదు.
ఇక్కడ రియలైజేషన్ గురించి తెలుసుకుందాం. తప్పు చేశాను. ఫస్ట్ ఆ తప్పును అంగీకరించాలి. అవును. నేను ఈ తప్పు చేశాను. కానీ ఇక మీదట నేను చెయ్యను. ఈ తప్పును నేను ఇక మీదట చెయ్యను. నేను సరిచూసుకుంటాను. సరిచేసుకుంటాను. అవకాశం ఇయ్యి అని ఎప్పుడైతే అడుగుతామో ఇది సబూరిగా మారిపోతుంది. అందుకే చూడండి మనము కర్మ విపాక ధ్యానంలో మనం చెప్పుకునేది ఇదే. నేను తప్పు చేశాను. నేను అంగీకరిస్తున్నాను. నేను క్షమించమని అడుగుతున్నాను. ఆ! ఇక మీదట నేను చెయ్యను. మార్పు చెందుతున్నాను. పరివర్తనతో ఉంటాను. నన్ను నేను సరిచేసుకుంటాను. నాకొక్క అవకాశం ఇవ్వు అని ఆ మహాదేవుడిని అడుగుతున్నాం. ఇదే సబూరి. అంటే మనం సరిగ్గా ఉంటే సబూరితో ఎవ్వరైనా సరే కాపాడతారు. మనం సరిగ్గా ఉన్నాము అని 100% మీ హృదయంలో నుంచి వచ్చిన రోజు సబూరిగా మారిపోతుంది. ప్రపంచం మొత్తం నాశనమైనా సరే హ్మ్. ఎవరైతే సరియైన జీవితం జీవిస్తున్నారో, ఎవరైతే సరిగ్గా ఉన్నారో వాళ్ళను స్వయంగా ఆ భగవంతుడే తన చేతులతో ఆహ్, కాపాడుకుంటాడు. ఎందుకు అంటే నువ్వు ధర్మంలో ఉన్నావు కాబట్టి అది ఆయన డ్యూటీ. ఆయన సరిగ్గా చేస్తాడు. అదే విధంగా ఉత్తరం వైపు కుబేరుడుంటాడు. ఈ కుబేరుడు ఏంటి అంటే ఎవరి ఇంట్లో అయితే దాతృత్వం లేదో అప్పుడు కుబేరుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ దాతృత్వం అంటే కేవలం మనుషులకే కాదు. పక్షులు, జంతువులు, మనుషులు ఎవరికో ఒకరికి సహాయం చేస్తూ ఉండాలి. ఎవరికో ఒకరికి కాస్త ఫుడ్ పెట్టడము, కాస్త నీకు చాతనయింది సహాయం చేస్తూ ఉండడం, చేస్తూ ఉండాలి. అప్పుడే ఎప్పుడైతే సహాయం చేస్తావో అప్పుడు కుబేరుడు మీ ఇంట్లో ఉంటాడు. అతను వెళ్ళిపోతే ఆటోమేటిక్‌గా ఇంట్లో అష్టదరిద్రాలన్నీ కూడా నిద్రలేస్తాయి. కాబట్టి మనము ఎప్పుడు కూడా దాతృత్వంతో జీవించాలి. వాస్తు దోషం అంటే మనలో ఉన్న ధర్మ ప్రవర్తనము. నిత్య జీవనం మనల్ని మనం మార్చుకోవాలి. ఎప్పుడు కూడా నిత్య జీవితంలో మనల్ని మనం మార్చుకోవాలి కానీ, ఇంకా వేరే దాన్ని కాదు. అప్పుడే అది సబూరిగా మారుతుంది. ఆటోమేటిక్‌గా భగవంతుడు వచ్చి నిన్ను రక్షించుకుంటాడు. అన్ని సమస్యల్లో నుంచి, అన్ని వైరస్‌లో నుంచి, అన్ని అనారోగ్యాల్లో నుంచి అది ఎంత పెద్ద అనారోగ్యమైనా సరే. ఎందుకు కాపాడుతాడు అంటే, అది భగవంతుడి యొక్క పని. ఆయన డ్యూటీ. మనం అడగకపోయినా సరే అంటే మనం ఎప్పుడైతే సరి అయిన జీవితాన్ని జీవిస్తూ నమ్మకంతో ఉంటామో, అప్పుడు ఆయన్ని అడగకపోయినా సరే, ఆయన్ని తలవకపోయినా సరే, ఆటోమేటిక్‌గా ఆయనని పిలవకపోయినా సరే, ఆటోమేటిక్‌గా ఆయన పని ఆయన చేస్తాడు. ఆహ్, హ్మ్. కాకపోతే ఒక్కటి చేయాలి. ఏంటంటే, నే మనము పర్ఫెక్ట్‌గా ఉన్నామా లేదా? ఎవ్వరికి వాళ్ళు నేను పర్ఫెక్ట్‌గా ఉన్నానా లేదా? అని హృదయం మీద చెయ్యి వేసుకొని మనసా, వాచా, కర్మణ నిత్యము చెక్ చేసుకోవాలి. ఇది భగవంతుడితో అనుసంధానం అవుతేనే ఇది అర్థమవుతుంది. ఊరికే నార్మల్‌గా చెప్పుకుంటే ఏదో చెప్పారు అయిపోయింది కాదు. అది ఎవరికి వాళ్ళు భగవంతుడితో అనుసంధానమయ్యి, ఈ విధంగా ఉండి ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకే ఇది ఇంకా అర్థమవుతుందనమాట. మరి ఈ భగవంతుడితో అనుసంధానం కావాలి అంటే చక్కగా ధ్యానం చేయాలి. మీకిష్టమైన మాస్టర్స్‌తో అనుసంధానం అవ్వండి. అప్పుడు మీ హృదయం మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. మీరెప్పుడైనా సరిగ్గా లేరనుకోండి, సరికాని జీవితంలో ఉన్నారనుకోండి, "ఎందుకలా ఉన్నావు? ఎందుకలా మాట్లాడుతున్నావు? ఎందుకు జంతువుల్ని చంపుతున్నావు? ఎందుకు అధర్మం చేస్తున్నావు? ఎందుకు వాళ్ళని అలా దోచుకుంటున్నావు?" ఇలా లోపల నుంచి మన హృదయము ప్రశ్నిస్తుంది. ఎందుకు అంటే హృదయాన్ని మనం ఓపెన్ చేశాం కాబట్టి ఆ విధంగా మనల్ని ప్రశ్నిస్తుంది. ఇది ఓపెన్ అవ్వాలి అంటే హృదయం ఓపెన్ అవ్వాలంటే ధ్యానం చేయాలి. హృదయం ఓపెన్ అయితే మొత్తం మారిపోతుంది. అందుకే చూడండి హృదయం హృదయపూర్వకంగా చెప్పుకోండి. ఏది కావాలన్నా సరే హృదయపూర్వకంగా అడగండి. హృదయపూర్వకంగా చెయ్యండి అని చెప్పుకుంటాం మనం చాలా క్లాస్‌లలో. అందుకే ఎవ్వరి కోసమో నిన్ను కాపాడడు భగవంతుడు. ఎవరో నిన్ను కాపాడమన్నారు. ఎవరో చెప్తే వచ్చి కాపాడాడు కాదు. ఎవ్వరు చెప్పినా కూడా భగవంతుడు రాడు. నువ్వు సరిగ్గా ఉంటేనే నిన్ను రక్షిస్తాడు భగవంతుడు. కాబట్టి మీలో భయం ఉందంటే ఎక్కడో అధర్మం ఉన్నది అన్నది తరిచి తరిచి చూసుకుందాం.
చాలామంది నాకస్సలు భయం లేదు అంటుంటారు. కానీ కరెక్ట్ వాళ్ళ వరకు ఆ సీన్‌లోకి వచ్చే వరకు ఆటోమేటిక్‌గా డీలా పడిపోతుంటారు. అంతా డ్రామాలేస్తుంటారు. ఆహ్, హ్మ్, ఇక్కడ ఎ ఎంత డ్రామాలంటే అంత డ్రామాలేస్తుంటాం మనం. కానీ భయమన్నది సహజంగా ఉంటుంది. ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కానీ అది లేకుండా అనేది ఉండదు. కానీ ఆ భయాన్ని ఓవర్‌కమ్ చేయాలి మనం. ఆ భయాన్ని ఓవర్‌కమ్ చేయాలంటే కావాల్సింది అభయం. అభయం కావాలంటే సబూరి కావాలి. ఆ సబూరి కావాలంటే ప్రేమ, జాలి, దయ, కరుణ, క్షమ లక్షణాలను హృదయంలో మనం పెట్టుకోవాలి. ఆచరణలో ఉండాలి. ఊరికే హృదయంలో పెట్టుకున్నాం, రోజు తలుచుకుంటున్నాం, రోజు నేను ప్రేమతో ఉంటాను, జాలి, దయ, కరుణ, క్షమతో నేను జీవిస్తున్నాను అని నోటితో చెప్పుకుంటే సరిపోదు. మన నిత్య జీవితంలో ఆచరణలో ఉండాలి ఇవన్నీ కూడా. ఈ లక్షణాలు ఎంత వరకు ఉన్నాయన్నది ఎవరికి ఎవరిది వాళ్ళే తెలుసుకొని, ఎవరిది వాళ్ళే చెక్ చేసుకొని, తమ జీవితాలను దివ్యంగా మార్చుకున్నప్పుడే ఆటోమేటిక్‌గా సబూరి అన్నది మనకు ఒక కవచంలా, ఒక దివ్యమైన ఒక దైవ కవచం మన చుట్టూతా ఏర్పడి, నిత్యం మనల్ని కాపాడుతూ ఉంటుంది. ఎందుకు చూడండి చాలామంది మాస్టర్స్ చెప్తుంటారు. నాకు ఏ ఏ ఇబ్బంది వచ్చినా సరే, నాకు ముందుగానే డ్రీమ్స్ ద్వారా నాకు మాస్టర్స్ చూపిస్తారు. నాకు చెప్తారు. నాకు ముందుగానే వచ్చేస్తుంది ఈ మెసేజ్ అంటారు. ఎందుకొస్తుంది అనంటే, వాళ్ళు ఆ దైవత్వంతో కనెక్ట్ అయ్యి, ఆ దైవత్వంలో ఉన్నారు కాబట్టి, వాళ్ళకి ఆటోమేటిక్‌గా ముందుగా వాళ్ళకు ఇచ్చి, ఎక్కడో నీకు సరికాని జీవితం ఉంది. దాన్ని సరిచేసుకో అని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. మరి ఎప్పుడైతే దాన్ని అర్థం చేసుకొని, దాన్ని వాళ్ళిచ్చిన ఇన్ఫర్మేషన్‌ని అవగాహన చేసుకొని, దాన్ని ఎప్పుడైతే మనం సరియైన జీవితంగా మార్చుకుంటామో, ఆటోమేటిక్‌గా ఆ భగవంతుడి రక్షణలో ఉంటూ, నిత్యం అది ఒక కవచంగా, ఒక దృఢమైన కవచంగా ఏర్పడుతుంది. ఆ విధంగా మనము సబూరితో జీవించగలిగే శక్తిని కలిగి ఉండాలి మాస్టర్స్. ఓకే మాస్టర్స్. థాంక్ యూ. ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు. థాంక్ యూ. థాంక్ యూ పరమ థాంక్ యూ సో మచ్.